నారా లోకేష్ గారు 'కూలీ' సినిమాకి సపోర్ట్‌గా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. సో, ఆ తర్వాత చూస్తే అటు 'వార్ 2' సినిమాకి స్పెషల్ షోస్ కానీ, స్పెషల్‌గా టికెట్ల రేట్లు పెంపు కానీ ఆంధ్రాలో పర్మిషన్ వచ్చింది. తెలంగాణలో రాలేదు. మరిక్కడ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రభుత్వం తీరు అర్థం కావట్లేదని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. సో, ఇక్కడ లోకేష్ గారు ఎప్పుడైతే 'కూలీ' సినిమాకు సంబంధించి రజనీకాంత్ గారికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా 'కూలీ' సినిమాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడో అప్పటి నుంచి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా లోకేష్ గారి మీద ఫైర్ అయ్యారు. ఎందుకంటే మీరు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు ఎంత కాదనుకున్నా కూడా అందరికీ సపోర్ట్ చేయాలి. యాజ్ ఒక పొలిటీషియన్‌గా ఒక సినిమా కాదు 2 సినిమాలు ఆ రోజు ఉన్నాయి కాబట్టి 2 సినిమాలకి మీరు సపోర్ట్‌గా అంటే ఆల్ ది బెస్ట్ చెప్పాలి. కానీ ఓన్లీ 'కూలీ' సినిమాకి ఎందుకు సపోర్ట్ తెలిపారు? అంటే మీ నాన్నగారికి ఫ్రెండ్ కాబట్టా, జైల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు కాబట్టా అని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారు. సో ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అయ్యారు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే వార్ 2 సినిమాకి కానీ ఇక్కడ స్పెషల్ షోస్కి కానీ లేకపోతే టికెట్ల హైక్లో ఎక్కువగా ఇవ్వడం కానీ ఏం లేదు. బట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వార్ 2 సినిమాకి స్పెషల్ షోస్ ఇచ్చారు పర్మిషన్స్ అండ్ టికెట్ల హైక్ విషయంలో కూడా మంచి రేట్లే ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకుంటే ఒక సినిమాకేమో మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో సినిమాకి చేయట్లేదు అంటే ఇప్పుడు ఈ సినిమాకి కూడా సపోర్ట్ వచ్చింది. సో ఖచ్చితంగా ప్రభుత్వం అన్నప్పుడు అన్ని సినిమాలను ఒకే విధంగా చూస్తుందని చెప్పేసి కూడా మనకు మరొకసారి అర్థం కావాలి. అంటే ఇటు ఏ సినిమా వచ్చినా కూడా అక్కడ హీరో ఎవరని కాదు, అది ఏ సినిమా అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతోని మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తేనే ముందు ముందు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం తరపు నుంచి వస్తాయి. కానీ ఇక ప్రభుత్వంతోనే మనం అంటి ముట్టినట్టుంటే ఖచ్చితంగా సినిమాకి మిగిలేదు నష్టమే. ఎందుకంటే మనం చూసాం ఇటు తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారి పేరు మర్చిపోయినందుకే ఒకప్పుడు ఒక హీరో విషయం ఎంత ఘోరమైన స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. అదేవిధంగా ఎంతోమంది హీరోలకు కూడా కోట్ల వరకు కావచ్చు కేసులు అవుతున్నాయి. చాలా మటుకు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ అది అయిందనే కాదు, ప్రభుత్వంతోని సినిమా రంగం కొంచెం మంచి సత్సంబంధం మెయింటైన్ చేస్తేనే ఖచ్చితంగా ఫ్యూచర్లో సినిమాకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది.